ఒకసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎవరైనా లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతున్నా సరే శరీరం మాత్రం ఎడాలిలో ఇరుక్కుపోయినట్లుగా ప్రవర్తిస్తూ తీవ్రంగా డీహైడ్రేట్ అయిపోతుంటే ఎలా ఉంటుంది? నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అవును. లేదా అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడటానికి ఒక సాధారణ సెలైన్ బాటిల్ ఎక్కిస్తే ఆ సెలైన్ పొరపాటున రక్తపు కెమిస్ట్రీని తలకిందులు చేసి ఆమ్లంగా మార్చేస్తే. అంటే రక్తం అసిడిక్గా మారిపోవడమన్నమాట. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే అంశం సరిగ్గా ఇదే. వైద్యశాస్త్ర గ్రంథాలు, ఫార్మకాలజీ మరియు శరీర ధర్మశాస్త్రం నుండి సేకరించిన సమాచారంతో ఈరోజొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, ఇవన్నీ చాలా బలమైన సోర్సెస్. అవును. మానవ శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రసాయన కర్మాగారాలు, అంటే మన కిడ్నీల గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం రక్తాన్ని ఫిల్టర్ చేసే జల్లడలు కావు కదా. కానే కావు. కిడ్నీలను మనం శరీరపు మాస్టర్ కెమిస్ట్స్ అనొచ్చు. మనం పైపైన చూస్తే అది కేవలం వ్యర్థాలను బయటకు పంపే ఒక వ్యవస్థలా అనిపిస్తుంది. కానీ లోపల జరిగే రసాయన ప్రక్రియల వెనుక ఉన్న అసలు కారణాలు చూస్తే మతిపోతుంది. కరెక్ట్. మన శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్, అలాగే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయో అర్థం చేసుకుందాం. ముందుగా ఆ నీటి నియంత్రణ గురించి మాట్లాడదాం. తప్పకుండా. నేను ఈ సోర్సెస్ చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. అదేంటంటే మనం బాగా నీళ్లు తాగి ఫుల్ హైడ్రేషన్లో ఉన్నా లేదా ఎండలో తిరిగి డీహైడ్రేట్ అయిపోయినా సరే కిడ్నీల్లోని మొదటి భాగం అంటే ఆ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ అనేది మాత్రం తనకు అందిన నీటిలో ఎక్కువ భాగాన్ని గుడ్డిగా ఎలాంటి ప్రయత్నం లేకుండా ప్యాసివ్గా తిరిగి శరీరంలోకి లాగేసుకుంటుందట. అసలు మనకి నీరు అవసరమా లేదా అని చూడకుండా అలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడే మనం ఆ మెకానిజం అర్థం చేసుకోవాలి. కిడ్నీల్లో రక్తం ఫిల్టర్ అయ్యాక వచ్చే మొదటి గొట్టంలాంటి భాగమే ఈ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్. ఇక్కడేమవుతుందంటే సోడియం, గ్లూకోజ్ లాంటి ముఖ్యమైన ద్రావితాలు తిరిగి రక్తంలోకి వెళ్తుంటాయి. ఓహో, అంటే సాల్యూట్స్ అన్నమాట. అవునవును. ఈ ద్రావితాలు వెళ్తున్నప్పుడు ఆస్మాసిస్ అనే సహజ ప్రక్రియ ద్వారా నీరు కూడా వాటి వెంటే ఆటోమేటిక్గా లాగబడుతుంది. ఇదంతా ఒక ఆటోపైలట్లో జరిగే ప్రాసెస్ అన్నమాట. అంటే అక్కడ కంట్రోల్ ఏమీ ఉండదంటారా? ఉండదండి. కానీ శరీరానికసలు ఎంత నీరు అవసరం, ఎంత బయటకు పంపాలి అనే ఖచ్చితమైన నియంత్రణ జరిగేది ఈ మొదటి భాగంలో కాదు, కిడ్నీ గొట్టాల ఆఖరి భాగంలో. దాన్నే కలెక్టింగ్ డక్ట్ అంటారు కదా. కరెక్ట్. ఇక్కడే మన శరీరపు వాటర్ మేనేజర్ రంగంలోకి దిగుతాడు. ఆ మేనేజర్ పేరే యాంటీ డయూరిటిక్ హార్మోన్. దీన్నే ఏడీహెచ్ లేదా వాసోప్రెసిన్ అని కూడా అంటారు. అంటే ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు ఈ ఏడీహెచ్ హార్మోన్ వచ్చి నీటిని కాపాడుతుందన్నమాట. అదెలా జరుగుతుంది? ఆ గొట్టాల్లో ఈ హార్మోన్ ఏం చేస్తోందసలు? శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు మెదడు ఈ ఏడీహెచ్ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నేరుగా వెళ్లి మెడ్యులరీ కలెక్టింగ్ డక్ట్ గోడలపై ఉన్న V2 రిసెప్టార్లకు అతుక్కుంటుంది. ఓకే. ఇది అతుక్కోగానే ఆ గొట్టం గోడల పారగమ్యత అంటే పర్మియబిలిటీ అమాంతం పెరుగుతుంది. పర్మియబిలిటీ పెరగడమంటే గొట్టం గోడల్లో చిన్న చిన్న నీటి తనుపులు తెరుచుకొని మూత్రంగా బయటకు వెళ్ళిపోవాల్సిన నీరు తిరిగి రక్తంలోకి వచ్చేస్తుంది. భలే మెకానిజం ఇది. అంతేకాదు, ఇక్కడ ఇంకో అద్భుతమైన ట్రిక్ ఉంది. ఈ హార్మోన్ కేవలం నీటినే కాదు, యూరియాను కూడా తిరిగి లోపలికి పీల్చుకునేలా చేస్తుంది. ఒక్క నిమిషం. యూరియా అనేది మనం మూత్రం ద్వారా బయటకు పంపేయాల్సిన వ్యర్థ పదార్థం కదా, మళ్ళీ దాన్ని శరీరంలోకి లాక్కోవడం దేనికి? ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉందే. విరుద్ధంగానే అనిపిస్తుంది, కాని ప్రకృతి చేసిన అత్యంత తెలివైన ట్రిక్ ఇది. యూరియాను లోపలికి లాక్కోవడం వల్ల కిడ్నీ చుట్టుపక్కల కణజాలంలో ఆస్మాటిక్ గ్రేడియంట్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రాంతం చిక్కబడుతుందా? అదే సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రదేశమంతా చిక్కగా ఉప్పు కణాలతో నిండినట్లు మారుతుంది. ఇది ఎంత చిక్కగా ఉంటే గొట్టంలో నుంచి అంత వేగంగా నీటిని స్పాంజ్ లాగా తన వైపుకు లాగేసుకోగలదు. అబ్బా, వావ్! ఈ యూరియా ట్రిక్ వల్లే అవసరమైనప్పుడు మన కిడ్నీలు అత్యంత కేంద్రీకృతమైన అంటే మ్యాక్సిమలీ కాన్సంట్రేటెడ్గా ఉండే చిక్కటి మూత్రాన్ని ఉత్పత్తి చేయగలుగుతాయి. అంటే వృధాగా పోయే వ్యర్థాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకొని నీటిని లాగేసుకుంటుందన్నమాట. చాలా అద్భుతం. మరి ఈ ఏడీహెచ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే పరిస్థితేంటి? డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే ఒక కండిషన్ ఉందని చూశాను. అందులో రకాలు కూడా ఉండేట కదా. అవునండి.
శరీరంలో ఈ నీటిని నిలుపుకునే మెకానిజం ఫెయిల్ అయినప్పుడు వచ్చేదే డయాబెటిస్ ఇన్సిపిడస్. దీన్ని డిఐ అని పిలుస్తాం. ఇది సాధారణ షుగర్ వ్యాధి కాదు. ఇందులో 2 ప్రధాన రకాలున్నాయి. ఏంటవి? మొదటిది సెంట్రల్ డిఐ, అంటే మెదడు అసలు ఏడీహెచ్ హార్మోన్ను ఉత్పత్తి చేయకపోవడం. రెండవది నెఫ్రోజెనిక్ డిఐ. ఇక్కడ మెదడు హార్మోన్ను బాగానే పంపుతుంది, కాని కిడ్నీలు గుడ్డిగా ప్రవర్తిస్తాయి. ఆ హార్మోన్కి అస్సలు స్పందించవు. హార్మోన్ ఉన్నా కిడ్నీలు పట్టించుకోవట్లేదు. మరి డాక్టర్లు అసలు ఇది మెదడు సమస్య లేక కిడ్నీ సమస్య అని ఎలా కనుక్కుంటారు? దీనికి వాటర్ డిప్రివేషన్ టెస్ట్ అనే చాలా సింపుల్ లాజికల్ టెస్ట్ చేస్తారు. ముందు పేషెంట్కు నీరు తాగడం పూర్తిగా ఆపేస్తారు. సాధారణంగా నీరు ఆపితే మూత్రం చిక్కబడాలి. కాని వీళ్ళకి డయాబెటిస్ ఇన్సిపిడస్ ఉంది కాబట్టి మూత్రం పల్చగానే వస్తుంది. ఓహో, డైల్యూట్గా వస్తుందన్నమాట. అవును. ఆ తర్వాత డాక్టర్లు కృత్రిమంగా డెస్మోప్రెసిన్ అనే ఏడీహెచ్ మందునిస్తారు. ఒకవేళది సెంట్రల్ డిఐ అయితే సమస్య మెదడులో కాబట్టి బయట నుండి హార్మోన్ ఇవ్వగానే కిడ్నీలు వెంటనే స్పందించి నీటిని ఆపుతాయి. మూత్రం ఆస్మోలాలిటీ నార్మల్ అయిపోతుంది. మరి నెఫ్రోజెనిక్ అయితే? అదే నెఫ్రోజెనిక్ డిఐ అయితే కిడ్నీల్లోని రెసెప్టార్లే పెంచేయో కాబట్టి మనం ఎంత మందు ఇచ్చినా మూత్రం పల్చగానే వస్తూనే ఉంటుంది. అర్థమైంది. క్లియర్గా తెలుస్తుంది ఈ టెస్ట్తో. మరి ఈ నెఫ్రోజెనిక్ డిఐ ఉంటే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? బయట కనిపించే లక్షణాలెలా ఉంటాయి? వీళ్లలో పాలియూరియా ఉంటుంది. అంటే లీటర్ల కొద్దీ విపరీతంగా మూత్రం వస్తుంది. ఆ మూత్రం కూడా నీళ్లలా పల్చగా తక్కువ స్పెసిఫిక్ గ్రావిటీతో ఉంటుంది. అలా నీరంతా బయటకు పోతే చాలా డేంజర్ కదా? ఖచ్చితంగా. నీరంతా ఇలా బయటకు పోవడం వల్ల రక్తంలో సోడియం శాతం విపరీతంగా పెరిగిపోయి హైపర్నాట్రీమియా వస్తుంది. అలాగే కిడ్నీలు స్పందించట్లేదని మెదడు ఇంకా ఎక్కువ ఏడీహెచ్ని పంపుతూ ఉంటుంది కాబట్టి రక్తంలో ఏడీహెచ్ స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా? అసలు ఇలా కిడ్నీలు మొరాయించడానికి ఏవైనా మందులు కూడా కారణం కావచ్చా? దీనికి థయాజైడ్ డయూరిటిక్స్ అనే మందులు ఇచ్చి వాళ్లు కోల్పోయిన నీటిని భర్తీ చేస్తారు. ఇక కారణాల విషయానికొస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. మానసిక వ్యాధులలో ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్కు వాడే లిథియం అనే మందు ఉంటుంది కదా? అవునవును, విన్నాను. ఈ లిథియం ఏం చేస్తుందంటే కిడ్నీ కలెక్టింగ్ డక్టులోని ప్రిన్సిపల్ కణాల లోపలికి దూరిపోయి వాసోప్రెసిన్ పనిచేయకుండా అడ్డుకుంటుంది. అందుకే లిథియం వాడే చాలా మందిలో ఈ నెఫ్రోజెనిక్ డిఐ వస్తుంది. మెంటల్ హెల్త్కి వాడే మందు కిడ్నీల్లోని వాటర్ టెర్మినల్ని బ్లాక్ చేస్తుంది. చాలా ఆసక్తికరం. ఇంకో విషయం, కొందరు అతిగా నీరు తాగుతూ ఉంటారు కదా, ఆ ప్రైమరీ పాలిడిప్సియా కండిషన్లో అసలేం జరుగుతుంది? ప్రైమరీ పాలిడిప్సియా అనేది ఒక ప్రవర్తనా సమస్యండి. వీళ్ళు ఎటువంటి శారీరక అవసరం లేకుండా విపరీతంగా నీరు తాగుతారు. దీనివల్ల రక్తంలో సోడియం శాతం అమాంతం పడిపోయి హైపోనాట్రీమియా వస్తుంది. అంటే సోడియం డైల్యూట్ అయిపోతుంది. వైద్యం చాలా సింపుల్. వాళ్ళని నీరు తాగడం ఆపమని చెప్తే చాలు. నీరు ఆపగానే ఆటోమేటిక్గా రక్తంలో సోడియం నార్మల్ అవుతుంది, మూత్రం చిక్కబడుతుంది. సరే, ఇది అతిగా నీరు తాగడం గురించి. అలా కాకుండా అసలు మెదడే అవసరానికి మించి అతిగా ఏడీహెచ్ హార్మోన్ను పంపితే దాన్ని ఎస్ఐఏడీహెచ్ అంటారు కదా, అప్పుడేం జరుగుతుంది? దాన్ని సిండ్రోమ్ ఆఫ్ ఇనాప్రోప్రియేట్ యాంటీ డైయూరేటిక్ హార్మోన్ అంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే శరీరానికి నీరు అవసరం లేకపోయినా ఏడీహెచ్ ఎక్కువగా ఉంటుంది. దాంతో కిడ్నీలు ప్రతి నీటి బొట్టును లోపలికే లాగేసుకుంటాయి. వాల్యూమ్ నార్మల్గానే ఉన్నప్పటికీ, అంటే యూవోలీమియా ఉన్నా రక్తంలో నీరు చేరిపోయి సోడియం సాంద్రత తగ్గిపోతుంది. దీన్నే హైపోటోనిక్ హైపోనేట్రీమియా అంటారు. కాని మూత్రం మాత్రం అత్యంత చిక్కగా కేంద్రీకృతంగా ఉంటుంది. మరి దీనికి కారణాలేమై ఉంటాయి? కొన్ని మందులు ఈ పరిస్థితిని తీసుకొస్తాయి. ఉదాహరణకు మూర్ఛ వ్యాధికి వాడే కార్బమాజిపైననే మందు. ఇది మెదడు నుండి ఏడీహెచ్ స్రావాన్ని పెంచడమే కాకుండా కిడ్నీల సున్నితత్వాన్ని పెంచుతుంది. ఓహో, డబుల్ ఎఫెక్ట్ అన్నమాట. అవును. అంటే కొద్దిపాటి హార్మోనున్నా సరే కిడ్నీలు ఓవర్ రియాక్ట్ అయిపోయి నీటిని లాగేసుకుంటాయి. మరొక భయంకరమైన కారణమేంటంటే కొన్ని రకాల క్యాన్సర్ ట్యూమర్లు. ఇవి నేరుగా ఎక్టోపిక్గా తమంతట తామే ఏడీహెచ్ను ఉత్పత్తి చేస్తాయి. వావ్, ట్యూమర్లు హార్మోన్లు తయారు చేస్తాయా? అవునండి. అప్పుడు మెదడు కంట్రోల్ తప్పిపోయి సీరం ఆస్మోలాలిటీ తగ్గి హైపోనాట్రీమియా వస్తుంది. కిడ్నీలు ఆ నీటితో పాటు సోడియంను కూడా మూత్రంలో బయటకు పంపేస్తాయి. అసలు ఒక హార్మోన్ చుట్టూ ఇంత కథ నడుస్తోందన్నమాట. సో శరీరం నీటిని ఎలా నియంత్రిస్తుందో మనం చూశాం.
ఇదంతా ఒక సహజమైన బ్యాలెన్స్. కానీ ఎప్పుడైనా విపరీతంగా ద్రవాలు చేరిపోయి గుండె లాంటి అవయవాలు మునిగిపోతున్నప్పుడు డాక్టర్లు ఈ సహజ వ్యవస్థను ఓవర్రైడ్ చేయాలి గదా. ఖచ్చితంగా. ఒక నదికి వేర్వేరు చోట్ల ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని కృత్రిమంగా మార్చినట్లుగా వైద్యులు డయూరెటిక్స్ అనే మందులతో కిడ్నీల పనితీరును ఎలా మారుస్తారో కొంచెం వివరిస్తారా? కిడ్నీ అనే నదిలో నీటిని ఎక్కడ ఆపాలి అనే దాన్ని బట్టి వేర్వేరు డయూరెటిక్స్ ఉన్నాయి. అత్యంత పవర్ఫుల్ అయినవి లూప్ డయూరెటిక్స్. ఇవి కిడ్నీలోని లూప్ ఆఫ్ హెండ్లే అనే భాగంలో మందపాటి ఆరోహణ అవయవంలో పనిచేస్తాయి. అంటే థిక్ అసెండింగ్ లింబ్. అవును. అక్కడ NaK2Cl కోట్రాన్స్పోర్టర్ అనే ఒక సూక్ష్మమైన టర్న్స్టైల్ గేట్ ఉంటుంది. సోడియం, పొటాషియం మరియు 2 క్లోరైడ్ అయాన్లు కలిసి ఒకేసారి తోస్తేనే ఆ గేటు తెరుచుకొని అవి రక్తంలోకి వెళ్తాయి. భలే ఉందే ఈ గేటు. ఈ లూప్ డయూరెటిక్స్ వెళ్లి ఆ గేటుకు తాళం వేస్తాయి. దాంతో ఆ అయాన్లు, వాటితో పాటు నీరు కూడా రక్తంలోకి వెళ్లలేక నేరుగా మూత్రంలోకి వరదలాగా వెళ్ళిపోతాయి. అందుకే గుండె విఫలమై ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు తక్షణమే ఆ నీటిని బయటకు పంపడానికి ఈ మందులే ఫస్ట్ చాయిస్. ఇది వినడానికే చాలా అద్భుతమైన లైఫ్ సేవింగ్ డ్రగ్లా ఉంది. కానీ ఒక ఆర్టికల్లో చదివాను నేను, ఎవరికైతే సిరోసిస్ లాంటి సమస్యల వల్ల రక్తనాళాలో ద్రవం తగ్గిపోయి ఉంటుందో వాళ్లు తలనొప్పి లేదా నొప్పుల కోసం వేసుకునే ఐబ్రూఫేన్ లాంటి సాధారణ మందు తీసుకుంటే ఈ పవర్ఫుల్ లూప్ డయూరెటిక్స్ అసలు పని చెయ్యవట. అవును, అది నిజమే. ఒక సాధారణ పెయిన్ కిల్లర్కి కిడ్నీ డాక్టర్లిచ్చే ఈ పవర్ఫుల్ మందుకి సంబంధమేంటి? ఇదసలెలా సాధ్యం? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. అక్కడే కిడ్నీల కెమిస్ట్రీ తాలూకు అసలు మెకానిజం దాగి ఉంది. వాల్యూమ్ డిప్లీషన్ ఉన్నవారిలో కిడ్నీలకు రక్తం సరఫరా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కదా. దాన్ని నివారించడానికి కిడ్నీలు ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేసి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీన్నే వాసోడైలేషన్ అంటారు. ఈ రక్త ప్రసరణ ఉంటేనే కిడ్నీలు ఫిల్టర్ చేయగలవు, ఆ డైరెటిక్ మందు కూడా అక్కడికి చేరగలదు. ఆహా, అర్థమవుతోంది. కానీ మనం వాడే NSAID పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే శరీరంలో ఎక్కడైనా సరే ఈ ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని పూర్తిగా నిరోధిస్తాయి. దాంతో కిడ్నీకి రక్తనాళాలు కుంచుకుపోయి ఫిల్ట్రేషన్ రేటు పడిపోతుంది. ఓహో, సో మందు గమ్యానికి చేరదా? కరెక్ట్. మందు చేరదు. ఫలితంగా రోగి శరీరంలో సోడియం, నీరు అలాగే నిలిచిపోయి వాపు వచ్చేస్తుంది. అంటే డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ను ఒక సాధారణ పెయిన్ కిల్లర్ నాశనం చేస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం, ఈ లూప్ డ్యూరెటిక్స్ వల్ల వినికిడి లోపం వస్తుందని విన్నాను. కిడ్నీ మందు వాడితే చెవి ఎందుకు చెవిటిదవుతుంది? ఇదెలాంటి సైడ్ ఎఫెక్ట్? దీన్నే ఓటోటాక్సిసిటీ అంటారు. కిడ్నీలో నీటిని ఆపడానికి మనం బ్లాక్ చేసిన గేటుంది కదా, కోట్రాన్స్పోర్టర్, సరిగ్గా అచ్చం అలాంటి గేట్ సిస్టమ్ మన చెవి లోపలి భాగంలో వినికిడిని పసిగట్టే కణాల్లో కూడా ఉంటుంది. వావ్, కిడ్నీకి చెవికి లింక్ ఉందన్నమాట. అవునండి. అధిక మోతాదులో డయూరెటిక్స్ ఇచ్చినప్పుడు, ముఖ్యంగా వేగంగా నరాల ద్వారా పుష్ చేసినప్పుడు, లేదా అమిలోగ్లైకోసైడ్లు, సిస్ప్లాటిన్ లాంటి ఇతర టాక్సిక్ మందులతో కలిపి ఇచ్చినప్పుడు ఈ డ్రగ్ చెవిలోని ఆ కణాలను కూడా బ్లాక్ చేస్తుంది. అదృష్టవశాత్తు ఇది సాధారణంగా రివర్సిబుల్, అంటే మందు ఆపితే వినికిడి తిరిగి వస్తుంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. సరే, ఇప్పుడు వేరే డయూరెటిక్ గురించి మాట్లాడదాం. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్, ఉదాహరణకు అసిటజోలమైడ్. ఈ మందు వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇవి ఫిల్ట్రేషన్ మొదట్లో ఉండే ప్రాక్సిమల్ ట్యూబ్యూల్లో పనిచేస్తాయి. కిడ్నీలో సోడియం బైకార్బోనేట్ అనేది మళ్లీ రక్తంలోకి వెళ్ళాలి కదా. ఒక క్లబ్లో ఉన్న బౌన్సర్ లాగా ఈ అసిటజోలమైడ్ మందును ఊహించుకోండి. బౌన్సరా? అవును. ఇది ఆ బైకార్బోనేట్ను రక్తంలోకి వెళ్లకుండా అడ్డుకుని నేరుగా మూత్రంలోకి గంటేస్తుంది. రక్తంలో ఆల్కలైన్ అయిన బేస్ తగ్గిపోవడం వల్ల రక్తం ఆటోమేటిక్గా ఆమ్లంగా మారుతుంది. దీనివల్లే మెటబాలిక్ యాసిడోసిస్ వస్తుంది. అన్ని కావాలని యాసిడ్లా మార్చడానికి దీన్ని వాడతారా? దీన్ని గ్లాకోమా లాంటి కంటి సమస్యల్లో కూడా వాడతారని చదివాను నేను. అవునవును. కంటిలో ఒత్తిడి పెంచే యాక్వియస్ హ్యూమర్ అనే ద్రవం ఉత్పత్తికి కూడా ఈ ఎంజైమ్ అవసరం. కాబట్టి దాన్ని బ్లాక్ చేసి గ్లాకోమాను కంట్రోల్ చేస్తారు. అలాగే లూప్ డయూరిటిక్స్ అదిగా వాడటం వల్ల వచ్చే ఆల్కలోసిస్ను బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది ఇస్తారు. ఇంకేమైనా ఉపయోగాలున్నాయా? ఇంకో ముఖ్యమైన ఉపయోగం ఇడియోపెథిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్లో, అంటే మెదడులో ఒత్తిడి పెరగడమన్నమాట.
ఇవి నీటిని తీసేయడంలో అంత పవర్ఫుల్ డయూరిటిక్స్ కాదు కానీ బైకార్బోనేట్ను మూత్రంలో పంపడం వల్ల మూత్రం పీహెచ్ పెరుగుతుంది. అంటే మూత్రం ఆల్కలైన్ అవుతుంది. కరెక్ట్. దానివల్ల రక్తంలో మెటబాలిక్ యాసిడోసిస్ వస్తుంది. దానికి పరిహారంగా శ్వాసకోశ ఆల్కలోసిస్ వస్తుంది. అంతేకాదు తేలికపాటి హైపోకెలీమియా, హైపోకాల్సీమియాకు కూడా దారితీస్తాయి ఈ మందులు. ఇదొక కెమికల్ చైన్ రియాక్షన్లా ఉందే. మరి మానిటాల్ సంగతేంటి? బ్రెయిన్ సర్జరీలప్పుడు మెదడు వాపు తగ్గించడానికి దీన్ని వాడతారని విన్నాను. ఇది ఆస్మాటిక్ డయూరిటిక్ అట కదా? అసలు మెదడు వాపుకి కిడ్నీ మందుకి లింకేంటి? మానిటాల్ పనితీరు చాలా యూనిక్గా ఉంటుంది. ఈ మందు నేరుగా కిడ్నీ కణాలపై పనిచెయ్యదసలు. ఇది రక్తంలో కలవగానే ప్లాజ్మా ఆస్మోలాలిటీని అమాంతం పెంచుతుంది. అంటే ఎలా? అంటే రక్తనాళాల లోపల ఉన్న ద్రవాన్ని ఒక చిక్కటి పంచదార పాకంలా మారుస్తుందని ఊహించుకోండి. అప్పుడది ఏం చేస్తుందంటే చుట్టుపక్కల కణజాలంలో అంటే వాచిపోయిన మెదడు కణాలలో ఉన్న నీటిని ఒక స్పాంజ్లాగా రక్తనాళాల్లోకి లాగేస్తుంది. వావ్! ఆస్మాసిస్తో లాగేస్తుందన్నమాట. అవును, అలా మెదడువాపు తగ్గుతుంది. ఆ తర్వాత ఆ నీటితో నిండిన రక్తం కిడ్నీలకు వెళ్ళినప్పుడు ఈ మానిటాల్ స్వేచ్ఛగా ఫిల్టర్ అవుతుంది కానీ తిరిగి శోషించబడదు. కాబట్టి ఆ నీటిని కూడా తనతో పాటే మూత్రంలోకి లాక్కెళ్ళికూతుంది. సూపర్ కాన్సెప్ట్ అసలు. కానీ ఇక్కడ నాకొక డౌటు. వాచిపోయిన కణాల్లోంచి నీరంతా రక్తనాళాల్లోకొచ్చేస్తే రక్తనాళాలు ఫుల్లుగా నిండిపోతాయి గదా, దానివల్ల వేరే ప్రమాదమేమీ ఉండదా? మీ లాజిక్ కరెక్టే. ప్లాస్మా వ్యాకోచం వల్ల రక్తంలో వాల్యూమ్ పెరిగి సీరం సోడియం తగ్గుతుంది. కిడ్నీల్లో జీఎఫ్ఆర్ కూడా పెరుగుతుంది. కాని ఇక్కడ అతిపెద్ద ప్రమాదమేంటంటే ఒక్కసారిగా రక్తనాళాల్లో నీటిభారం పెరిగిపోయినప్పుడు బలహీనంగా ఉన్న గుండె ఆ రక్తాన్ని పంప్ చేయలేక చేతులెత్తేస్తుంది. అయ్యో, అప్పుడు ఆ నీరంతా వెళ్లి ఊపిరితిత్తుల్లో చేరుతుంది. దాన్నే పల్మనరీ ఎడిమా అంటారు. ఇది రోగి ప్రాణాలకే ప్రమాదం. బాబోయ్, ఒక సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్య వస్తోందన్నమాట. ఇక ఆఖరి డ్యూరిటిక్స్, ఆల్డోస్టిరాన్ విరోధులు అంటే స్పైరోనోలెక్టోన్ లాంటివి మరియు థయాజైడ్ డ్యూరిటిక్స్ ఏం చేస్తాయి? ఆల్డోస్టీరాన్ అనే హార్మోన్ కిడ్నీ చివరి గొట్టాల్లో ఉండి సోడియం, నీటిని శరీరంలో నిలిపి దానికి బదులుగా పొటాషియం, హైడ్రోజన్లను బయటకు పంపుతుంది. స్పైరోనోలెక్టోన్ లాంటి మందులు ఈ హార్మోన్ను బ్లాక్ చేస్తాయి. ఓకే, మరి థయాజైడ్స్? ఇక థయాజైడ్స్ ఏం చేస్తాయంటే అవి శరీరంలో ద్రవ పరిమాణాన్ని తగ్గిస్తాయి కదా. అలా ద్రవం తగ్గినప్పుడు అరే శరీరంలో నీరైపోయింది అని మెదడు పొర్రబడి పరిహారంగా ఆల్డోస్టిరాన్ను అతిగా ప్రేరేపిస్తుంది. ఓహో, బాడీ కన్ఫ్యూజ్ అవుతోంది. అవును, దానివల్ల మూత్రంలో పొటాషియం, హైడ్రోజన్ ఎక్కువగా విసర్జించబడి రక్తంలో పొటాషియం తగ్గి హైపోకెలీమియా మరియు మెటబాలిక్ ఆల్కలోసిస్ వస్తాయి. పొటాషియం ప్రస్తావన వచ్చింది కాబట్టి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన శరీరంలో ఎలక్ట్రోలైట్ల నాటకం, ముఖ్యంగా పొటాషియం మరియు ఫాస్ఫేట్ గురించి ఆలోచిస్తే నాకొక పోలిక గుర్తొస్తోంది. చెప్పండి. మన శరీర కణాలను పొటాషియం దాచుకునే ఒక భారీ బ్యాంక్ వాల్ట్ అనుకుందాం. కణాల గోడలపై ఉండే పంప్ ఆ వాల్ట్ సెక్యూరిటీ గార్డ్. వాల్ట్ లోపల పొటాషియం సురక్షితంగా ఉండాలి. డయూరిటిక్స్ పొటాషియంను ఎలా బయటకు పంపుతాయో చూశాము, కానీ ఇతర మందులు ఈ సెక్యూరిటీ గార్డ్ని ఎలా బోల్తా కొట్టిస్తాయో వివరిస్తారా? భలే పోల్చారు. మన శరీరంలోని మొత్తం పొటాషియంలో దాదాపు 98% కణాల లోపలే ఉంటుంది. అంటే ఆ వాల్ట్ లోపలే ఉంటుంది. కేవలం 2% మాత్రమే రక్తంలో ఉంటుంది. ఓకే. అయితే బీటా-2 అగోనిస్ట్లు అంటే ఆస్తమా కోసం పీల్చే ఆల్బ్యూటెరాల్ ఇన్హేలర్ లేదా గుండెకిచ్చే డోబ్యూటమైన్ లాంటి మందులు ఈ పంపును విపరీతంగా వేగవంతం చేస్తాయి. దాంతో ఆ సెక్యూరిటీ గార్డ్ ఓవర్ డ్యూటీ చేసి రక్తంలో ఉన్న కొద్దిపాటి పొటాషియంను కూడా బలవంతంగా కణాల లోపలికి తోసేస్తాడు. అంటే బ్లడ్లో పొటాషియం తగ్గిపోతుందా? అవును, దీనివల్ల రక్తంలో పొటాషియం పడిపోయి హైపోకెలేమియా వస్తుంది. అలాగే ఇన్సులిన్ పెరగడం వల్ల, రక్తంలో ఆల్కలీనిటీ పెరగడం వల్ల లేదా బ్లడ్ క్యాన్సర్లో కొత్త కణాలు వేగంగా ఉత్పత్తి అయినప్పుడు వాటికి పొటాషియం కావాలి కాబట్టి అప్పుడు కూడా పొటాషియం కణాల లోపలికి వెళ్ళిపోయి హైపోకెలేమియా వస్తుంది. ఇది ఒక రకంగా దాక్కున్న పొటాషియం అన్నమాట. మరి హైపర్ కలేమియా అంటే రక్తంలో పొటాషియం ప్రాణాంతకంగా పెరిగిపోవడం ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా బీపీ మందులైన ఏసీఈ ఇన్హిబిటర్లు వాడేవాళ్లలో ఇది కామన్ అని చదివాను. అవునండి, ఏసీఈ ఇన్హిబిటర్లు ఆల్డోస్టిరాన్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఆల్డోస్టిరాన్ లేకపోతే పొటాషియం మూత్రంలో బయటకు పోదు కదా. అలాగే కిడ్నీ ఫిల్ట్రేషన్ తగ్గడం వల్ల కూడా పొటాషియం రక్తంలోనే ఉండిపోయి హైపర్కెలేమియా వస్తుంది. ఈ మందుల వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా?
ఈ మందుల వల్ల వచ్చే ఇతర ఇబ్బందుల్లో ఆగని పొడిదగ్గు మరియు అరుదైన కానీ ప్రాణాంతకమైన యాంజియోదెమా ఉంటాయి. అంటే ఒక్కసారిగా గొంతు, ముఖం వాచిపోయి శ్వాసాడకపోవడం లాంటివి అనమాట. మరి ఈ హైపర్ కలేమియా వస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యేలా ఉన్నాయని అర్థం. దాన్ని ఎలా బయటకు పంపుతారు? దానికి ప్యాటిరోమర్ అనే ఒక స్పెషల్ మందును వాడతారు. దీని గొప్పతనమేంటంటే ఇది కిడ్నీలపై కాదు, పేగుల్లో పనిచేస్తుంది. పేగుల్లోనా? ఇదొక నాన్ అబ్జార్బబుల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెసిన్. అంటే ఇది జీర్ణం కాదు, పేగుల్లోకి వెళ్ళి తన దగ్గరున్న కాల్షియం అయాన్లను పేగులకిచ్చేసి పేగుల గోడల ద్వారా రక్తంలో ఉన్న పొటాషియంను ఒక అయస్కాంతంలా తనలోకి లాక్కుంటుంది. ఆ తర్వాతది మలంతో పాటు బయటకు పోతుంది. వావ్! ఇదొక మ్యాగ్నెట్లా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. అయితే ఇది వాడినప్పుడు పేగుల కదలికలు మారిపోయి విరేచనాలు లేదా ఇతర ఎలక్ట్రోలైట్లు డిస్టర్బ్ అయి హైపోకలీమియా, హైపోకాల్సిమియా, హైపోమాగ్నెసిమియా వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పేషెంట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వావ్! అంటే పేగుల ద్వారా రక్తాన్ని ఫిల్టర్ చేయడం అన్నమాట ఇది. పొటాషియం వదిలేస్తే నాకు పెద్ద సందేహం ఫాస్ఫేట్ గురించుంది. అడగండి. రీఫీడింగ్ సిండ్రోమ్ గురించి నేనొక చోట చదివాను. దీర్ఘకాలికంగా పస్తులున్న వాళ్లకి లేదా పోషకాహార లోపం ఉన్న వాళ్లకి సడన్గా ఆహారం ఇస్తే వాళ్ళకి హైపోఫాస్ఫటేమియా వస్తుందట. అసలు ఆహారం ఇచ్చినప్పుడు పోషకాలు పెరగాలి గాని ప్రాణాలు పోయేలా ఇలా పడిపోవడమేంటి? ఈ విషాదం వెనుక మెకానిజం ఏంటి? ఇది నిజంగా చాలా విషాదకరమైన మరియు విచిత్రమైన మెకానిజం. దీర్ఘకాలంగా ఆకలితో ఉన్న ఒక వ్యక్తి శరీరం నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. అంటే మెటబాలిజం పూర్తిగా స్లో అయిపోతుంది. అలాంటి వ్యక్తికి అకస్మాత్తుగా కార్బోహైడ్రేట్లు అంటే గ్లూకోజ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి. మెదడు అరే చాలా కాలం తర్వాత గ్లూకోజ్ వచ్చింది అని వెంటనే భారీగా ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది. ఆహా! ఆ తర్వాత? ఇన్సులిన్ రాగానే కణాలన్నీ ఒక్కసారిగా మేల్కొని తమ ఫ్యాక్టరీలను ఆన్ చేస్తాయి. శక్తిని అంటే ఏటీపీని తయారు చేసుకోవడానికి యుద్ధం మొదలుపెడతాయి. ఈ ఏటీపీ తయారీకి ప్రధాన ముడిసరుకు ఫాస్ఫరస్ కదా. అవును. దాంతో కణాలన్నీ విపరీతమైన ఆకలితో రక్తంలో ఉన్న ఆ కొద్దిపాటి ఫాస్ఫరస్ను కణాల లోపలికి లాగేసుకుంటాయి. దీనివల్ల రక్తంలో ఫాస్ఫేట్ స్థాయి దారుణంగా పడిపోయి కండరాలు, గుండె ఆగిపోయే ప్రమాదముంది. ఎంత భయంకరం! పాపం ఆహారం దొరికిందనుకునే లోపే కణాలు ఆబగా తినేసి ప్రాణాల మీదకు తెస్తాయన్నమాట. ఇకపోతే కిడ్నీలు పాడైపోయినప్పుడు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఫాస్ఫేట్ విపరీతంగా పెరిగిపోయి హైపర్ ఫాస్ఫేటీమియా వస్తుంది కదా. దాన్ని శరీరం ఎలా ఎదుర్కొంటుంది? సీకేడీలో కిడ్నీలు ఫాస్ఫేట్ను ఫిల్టర్ చేయలేవు. దాంతో అది రక్తంలో పెరుగుతుంది. దానికి ప్రతిస్పందనగా మన ఎముకల కణాల నుండి FGF23 అనే హార్మోను స్రవిస్తుంది. ఇది పేగులు, కిడ్నీలకు వెళ్ళి ఇక ఫాస్ఫేట్ను అబ్జార్బ్ చేసుకోకండి, బయటకు పంపేయండి అని చెప్తుంది. ఓహో! ఇది ఒక సిగ్నలింగ్ హార్మోన్ అన్నమాట. అవునండి. ఈ FGF23 పెరగడమనేది సీకేడీలో ఫాస్ఫేట్ జీవక్రియ దెబ్బతింటోందని చెప్పడానికి డాక్టర్లకు ఒక ముందస్తు అలారం లాంటిది. అద్భుతం! మనం నీటిని దాటేశాం, ఎలక్ట్రోలైట్లను చూశాం. ఇప్పుడు మన దేహంలో అత్యంత భయంకరమైన తాడుమీద నడక గురించి మాట్లాడదాం. అదే యాసిడ్ బేస్ బ్యాలెన్సింగ్, అంటే రక్తపు pH నిర్వహణ. కొంచెం తేడా వచ్చినా రక్తం యాసిడ్లా మారి ప్రాణాలు పోతాయి కదా. ఈ ఆమ్ల క్షారస్థాయిలను శరీరం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? మీరు చెప్పినట్లు ఇదొక తాడుమీద నడకే అండి. మన రక్తపు pH ఎప్పుడూ 7.35 నుండి 7.45 మధ్యే ఉండాలి. ఉదాహరణకు మెటబాలిక్ యాసిడోసిస్ పరిస్థితిని తీసుకుందాం. ఇందులో రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది, అంటే pH పడిపోతుంది, మరియు సీరం బైకార్బోనేట్ తగ్గిపోతుంది. అప్పుడు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? దీన్ని సరిచేయడానికి మన శరీరంలో 2 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ వెంటనే రంగంలోకి దిగుతాయి. ఫాస్ట్ రెస్పాన్స్ ఏమో ఊపిరితిత్తులు, స్లో అండ్ స్టెడీ రెస్పాన్స్ కిడ్నీలు. ఊపిరితిత్తులు పరిహారంగా వేగంగా ఊపిరి పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయని నేను విన్నాను. ఎందుకంటే CO2 రక్తంలో ఉంటే అది ఒక యాసిడ్ లాంటిది కాబట్టి దాన్ని బయటకు పంపిస్తే ఆమ్లత్వం తగ్గుతుందని కదా. ఖచ్చితంగా. దీన్నే రెస్పిరేటరీ కాంపెన్సేషన్ అంటారు. పేషెంట్ గట్టిగా, వేగంగా గాలి పీల్చుకుంటూ CO2ని వదిలేస్తాడు. దీనివల్ల రక్తంలో PaCO2 తగ్గుతుంది. ఇక కిడ్నీలు తీసుకునే పరిహారమేమిటంటే ఫిల్టర్ అయిన బైకార్బోనేట్ని ఒక్క బొట్టు కూడా వదలకుండా 100% తిరిగి పీల్చుకోవడం, మరియు అదనంగా ఉన్న యాసిడ్ను మూత్రంలో విసర్జించడం. ఇక్కడ నాకొక చిన్న డౌటు. H+ అయాన్లను
అంటే యాసిడ్ను మూత్రంలో అలాగే వదిలేస్తే ఆ వేడికి మూత్రనాళాలు గొట్టాలు యాసిడ్ పడినట్లు కాలిపోతాయి కదా దాన్ని కిడ్నీలెలా ఆపుతాయి? అక్కడే అండి కిడ్నీల తెలివితేటలున్నాయి. ఆ అయాన్లను ఫ్రీగా వదలవు. మూత్రంలో ఫాస్ఫేట్ మరియు అమ్మోనియం అనే బఫర్స్ ఉంటాయి. ఇవి ఈ యాసిడ్ అయాన్లను తమలో కలిపేసుకుంటాయి. ఓహో, బఫర్స్ అన్నమాట. అవును. దీనివల్ల మూత్రం మరీ డేంజరస్ యాసిడ్లా మారిపోకుండా సురక్షితంగా బయటకు వెళ్తుంది. దీర్ఘకాలికంగా రక్తం యాసిడోసిస్లో ఉన్నప్పుడు కిడ్నీలు సొంతంగా అమ్మోనియంను ఉత్పత్తి చేస్తాయి కూడా. గ్లూటమైన్ అనే అమైనో యాసిడ్ను ముక్కలు చేసి అందులోంచి కొత్త బైకార్బోనేట్ను రక్తంలోకి, అమ్మోనియంను మూత్రంలోకి పంపుతాయి. దీన్నే రీనల్ అమ్మోనియాజెనెసిస్ అంటారు. వండర్ఫుల్. అసలు ఈ మెటబాలిక్ యాసిడోసిస్లో కూడా యానియాన్ గ్యాప్ ఆధారంగా రకాలుంటాయట కదా. హై యానియాన్ గ్యాప్ యాసిడోసిస్ అంటే ఏంటి? రక్తంలో మనం కొలిచే క్యాటయాన్స్ మరియు యానియాన్స్ మధ్య వ్యత్యాసాన్నే యానియాన్ గ్యాప్ అంటారు. ఇది సాధారణంగా 10 నుండి 14 మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై యానియాన్ గ్యాప్ అంటారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోయిన దశలో శరీరంలో పేరుకుపోయిన ఆమ్లాలు బయటకు పోలేనప్పుడు ఇది వస్తుంది. ఇంకా ఏ కండిషన్స్లో వస్తుంది ఇది? అలాగే డయాబెటిస్ పేషెంట్స్లో వచ్చే తీవ్రమైన కండిషన్ డయాబెటిక్ కీటోయాసిడోసిస్లో కూడా రక్తంలో కీటోన్లు అనే ఆమ్లాలు చేరడం వల్ల ఇది వస్తుంది. ఈ డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అంటే డీకేఏ వస్తే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్లలో విపరీతమైన దాహం, అతిమూత్రముంటాయి. అతి ముఖ్యమైన లక్షణమేమిటంటే వాళ్ల శ్వాస లేదా మూత్రం నుండి పండిన పండ్ల వాసన లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటి వాసనొస్తుంది. ఫ్రూటీ ఓడార్ అంటారు కదా దాన్ని. అవునండి. అది రక్తం నిండా నిండిపోయిన కీటోన్ల వాసన. దీనికి అత్యవసర చికిత్సగా డాక్టర్లు నరాల ద్వారా భారీగా నార్మల్ సెలైన్ మరియు ఇన్సులిన్ ఎక్కిస్తారు. ఇన్సులిన్ ఇవ్వగానే గ్లూకోజ్ కణాల్లోకి వెళ్తుంది. అలాగే పొటాషియం కూడా కణాల్లోకి వెళ్లి రక్తంలో తగ్గుతుంది. మొత్తం సీరం ఆస్మోలారిటీ తగ్గిపోయి బైకార్బోనేట్, సోడియం స్థాయిలు పెరుగుతాయి. మరి నాన్ యానియాన్ గ్యాప్ మెటబాలిక్ ఎసిడోసిస్ అంటే నాగ్మా ఎప్పుడొస్తుంది? విరేచనాలైనప్పుడు అసిడోసిస్ ఎందుకొస్తుంది అసలు? గా బయటకు పోతుంది కదా. అలాగే రీనల్ ట్యూబ్యులర్ యాసిడోసిస్లో కూడా కిడ్నీలు యాసిడ్ని బయటకు పంపలేవు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే తక్కువైన బైకార్బోనేట్కు పరిహారంగా రక్తంలో క్లోరైడ్ స్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. ఆహా, అందుకే దీన్ని హైపర్ క్లోరెమిక్ అసిడోసిస్ అంటారా? కరెక్ట్గా చెప్పారు. ఇక్కడే ఇందాక నేను స్టార్టింగ్లో అడిగిన సెలైన్ బాటిల్ డౌట్. పేషెంట్కి అదనంగా నార్మల్ సెలైన్ విపరీతంగా ఎక్కిస్తుంటే అది రక్తాన్ని అసిడిక్గా ఎలా మారుస్తుంది? ఉప్పు నీటికి యాసిడ్కి లింక్ ఏంటసలు? ఇదొక క్లాసిక్ అయాట్రోజెనిక్ సమస్య అండి. నార్మల్ సెలైన్లో విపరీతమైన సోడియం, క్లోరైడ్ ఉంటాయి. డాక్టర్లు లీటర్ల కొద్దీ సెలైన్ ఎక్కించినప్పుడు రక్తంలో అదనపు క్లోరైడ్ భారీగా చేరుతుంది. ఆ క్లోరైడ్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న బైకార్బోనేట్ను దౌర్జన్యంగా కణాల లోపలికి నెట్టేస్తుంది. దాంతో రక్తంలో బేస్ తగ్గిపోయి రక్తం పీహెచ్ పడిపోయి ఆమ్లంగా మారుతుంది. అంటే ప్రాణాలు నిలపడానికిచ్చే సెలైన్ కూడా కెమిస్ట్రీని తలకిందులు చేస్తుందన్నమాట. మరి యాసిడ్ కాకుండా బేస్ పెరిగిపోవడం అంటే మెటబాలిక్ ఆల్కలోసిస్ ఎప్పుడు జరుగుతుంది? తీవ్రమైన వాంతులైనప్పుడు. కడుపులో అత్యంత పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కదా, వాంతుల్లో ఆ యాసిడ్ అంతా బయటకు పోతుంది. కాబట్టి రక్తం ఆల్కలైన్ అవుతుంది. అంతేకాదు వాంతుల వల్ల నీరు, క్లోరైడ్ తగ్గిపోవడం వల్ల కిడ్నీలు పానిక్ అయ్యి బైకార్బోనేట్ని బయటకు వదలకుండా రక్తంలోనే నిలుపుకుంటాయి. ఓకే, ఇంకేమైనా కారణాలున్నాయా దీనికి? దానికి తోడు వాంతుల వల్ల పొటాషియం తగ్గిపోయి వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోసం రక్తంలో ఉన్న H+ అయాన్స్ కణాల లోపలికి వెళ్ళిపోతాయి. ఈ 3 కారణాల వల్ల రక్తం తీవ్రమైన మెటబాలిక్ ఆల్కలోసిస్లోకి వెళ్తుంది. వావ్, ఇది చాలా కాంప్లెక్స్. ఆఖరింగా ఒక పరిస్థితి గురించి మాట్లాడదాం. ఎత్తైన పర్వతాలపైకి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే సమస్య హై ఆల్టిట్యూడ్ ఇల్నెస్ అంటారు కదా. అక్కడ ఆక్సిజన్ తక్కువ కాబట్టి మన శ్వాస వ్యవస్థ, కిడ్నీలు కలిసి చేసే పోరాటం గురించి వివరించండి. మీరు ఒక ఎత్తైన పర్వతం ఎక్కుతున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ పీడనం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి హైపోక్సేమియా వస్తుంది. బ్రెయిన్ పానిక్ అయ్యి ఆక్సిజన్ లేదు, గట్టిగా గాలి పీల్చుకో అని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు మనం రొప్పుతాం గదా. అవును, దాంతో మనం వేగంగా ఆపకుండా రుప్పుతూ గాలి పీల్చుకుంటాం.
ఇలా వేగంగా గాలి వదలడం వల్ల శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకు పోతుంది. యాసిడ్ పోగానే రక్తం బేస్గా మారుతుంది. దాన్నే శ్వాసకోశ ఆల్కలోసిస్ అంటారు. దీనివల్లే తలనొప్పి, అలసట వస్తాయి. అప్పుడు కిడ్నీలు బ్యాకప్ జనరేటర్లాగా ఆన్ అవుతాయా? ఖచ్చితంగా. మెదడు, ఊపిరితిత్తులు పానిక్ అవుతుంటే కిడ్నీలు నిదానంగా రంగంలోకి దిగుతాయి. రక్తం ఆల్కలైన్ అయిపోయింది కాబట్టి మూత్రంలో బైకార్బోనేట్ను విసర్జించేసి రక్తాన్ని మళ్లీ ఆమ్లంగా మారుస్తాను అని కిడ్నీలు పరిహారంగా మెటబాలిక్ అసిడోసిస్ను సృష్టిస్తాయి. అద్భుతం కదా? నిజంగా అద్భుతమే. అంతేకాకుండా ఆక్సిజన్ తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ఎర్ర రక్త కణాలను తయారు చెయ్యమని ఎముకల మజ్జకు చెప్పటానికి ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ స్రావాన్ని కూడా పెంచుతాయి. వావ్! ఇదంతా విన్న తర్వాత మన శరీరం, ముఖ్యంగా కిడ్నీలు చేసే మ్యాజిక్ పట్ల నా గౌరవం 100 రెట్లు పెరిగింది. మనం ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, పొటాషియం బ్యాంక్ వాల్ట్ మరియు యాసిడ్ బేస్ అనే తాడుమీద నడక గురించి ఎంత లోతుగా చర్చించామో. కిడ్నీలు, హార్మోన్లు మరియు మనం వాడే మందులు అన్నీ కలిసి మన శరీరంలోని రసాయనాలను ఒకదానితో ఒకటి అద్భుతంగా ఎలా బ్యాలెన్స్ చేస్తాయో ఈరోజు వివరంగా తెలుసుకున్నాం. నిజమే. ఒక చిన్న అయాన్ స్థానం మారినా మొత్తం వ్యవస్థ ఎలా స్పందించుతుందో మనం చూసాం కదా. ఇదొక మాస్టర్ క్లాస్ ఇన్ బయోకెమిస్ట్రీ అనొచ్చు. అవును. మనం తీసుకునే అధునాతన మందులు కిడ్నీల సూక్ష్మ రసాయన వ్యవస్థలో అద్భుతాలు చేయగలమని మనకు బాగా అర్థమైంది. కాని అదే సమయంలో ఈనాటి విశ్లేషణ నుండి ఒక సరికొత్త ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. మనం క్యాజువల్గా తీసుకునే ఒక పెయిన్ కిల్లర్, ఆస్పిరిన్ లేదా ఐబుప్రోఫెన్ కానీ, లేదా ఎమర్జెన్సీలో ఇచ్చే ఒక సాధారణ సెలైన్ బాటిల్ కానీ, శరీరపు కోట్లాది సంవత్సరాల నాటి సహజ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ను ఎంత తీవ్రంగా సవాలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి సిద్ధంగా పరిణామం చెందిన మన కిడ్నీలు ఆధునిక వైద్య విధానాలతో, కృత్రిమ మందులతో పోరాడుతూ బ్యాలెన్స్ చేస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యకరం కదూ? దీని గురించి మరింత లోతుగా ఆలోచించండి. ఈనాటి మన లోతైన విశ్లేషణ ఇంతటితో సమాప్తం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.